యో వాట్సాప్ గైస్ మేము స్వాగతం మారీస్ లైఫ్ కొత్త బ్లాగ్ గైస్ హ్యాస్ మీ అందరికి తెలిసినట్టే మనమైతే లాస్ట్ బ్లాగ్లో తిరువన్నమలైకి అయితే వచ్చాం కదా. సో ఇప్పుడు నేను వచ్చేసి 1000 పిల్లర్స్ మండపం అయితే చూపించలేదు కదా, ఆ వీడియో అది ఎక్కువ అయిపోయింది, అందుకు ఇది ఇంకో సెకండ్ వీడియో తీశాను. సో ఎవరైనా పూజ ప్రాసెస్ అవన్నీ చూడాలంటే లాస్ట్ వీడియోస్ చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్. సో ఇప్పుడు వచ్చేసి నేను చూపించబోతున్నాను. అండ్ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అది వచ్చేసి మన 1000 పిల్లర్స్. అండ్ ఇది వచ్చేసి రాజగోపురం, ఇది మన 1000 పిల్లర్స్ మండపం. సో గైస్ మీరు ఎంటర్ అయ్యి లెఫ్ట్ సైడ్ వెళ్ళంగానే శివతాండం అయితే పోస్టర్స్ అంత ఉంటుంది కదా డ్యాన్స్, దాంట్లో అన్ని ఫొటోస్ ఉంటాయి ఆర్డర్ వైజ్గా కాకుండా మొత్తం అటు ఇటుగా. సో నేను వచ్చేసి వీడియో తీసాను కానీ ఆ క్లిప్స్ అయితే మిస్సింగ్ అయిపోయాయి, శివతాండం మొత్తం తీసాను అక్కడ ఫొటోస్. సో సారీ గైస్, నేనైతే చూపించలేకపోతున్నాను, కానీ మీరు వెళ్ళి చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో పదండి. పాము ఇందాక వినాయకుడు కాదు, ప్లెయిన్ స్టోన్, కొన్ని అర్థం కాకుండా ఉన్నాయి, ఇదేంటో అని కూడా తెలియదు ఏ దేవుడు అని. మీకు తెలిసినట్టయితే నాకు చెప్పండి. ఇలా దేవుడిని పెట్టారు మళ్ళీ మీరు. ఇప్పుడు చెప్పాలంటే ఇక్కడ గుర్తుపట్టని విధంగా ఉన్నాయి కొన్ని అయితే. ఓహో మాకు తెలియదు ఇవన్నీ. ఇది కూడా శివతాండవంలో పాట, ఇది తెలీదు. ఇక్కడ కొంచెం డ్యామేజ్ అయిపోయింది, ఇది వరాహ రూపం అనుకుంటా గైస్, తెలీదు. అండ్ ఇక్కడ ఏముంది దేవుడు సగం తెలీదు ఇక్కడ మనకైతే. వెనకాల మళ్ళీ వీటికి కూడా ఉన్నాయి చూడండి ఆ బొమ్మలు, చూద్దాం అవి కూడా వెళ్ళి చూద్దాం ఇంకా నెక్స్ట్. ఇవంతా అప్పుడెప్పుడో గైస్, ఇక్కడ చూడవచ్చు మీరైతే వెంకటేశ్వరుడు అనుకుంటా వినాయకుడు. ఇక్కడ మళ్ళీ శివతాండవములు పార్ట్స్ ఉన్నాయి గైస్, ఆడ సరిపోలేదు అనుకుంటా శివతాండంది. చూడండి ఎంత ఉన్నాయో, అవ్వనే అవ్వట్లేదు గైస్ ఒకటి కూడా. ఇంకేంటండి ఆల్రెడీ పిచ్చి లేచిపోతుంది ఇక్కడ, అన్నీ చూసాను, ఇంత ఎక్కువ ఉన్నాయి. మొత్తం సర్కిల్. అటు సైడ్ దేవుళ్ళు ఉన్నాయి కొన్ని, మా డాడీ వస్తున్నారు ఇక్కడ. ఫస్ట్ ఇక్కడ దేవుళ్ళు ఉన్నాయి, అది చూపించిన తర్వాత లోపల ఇంకా కాస్త ఏరియా ఉంది, అక్కడ చూద్దాము. ఫస్ట్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఆ సైడ్ ఏరియా. తెరియో ఫస్ట్ స్వామి కామెరా కాలభైరవ స్టాచ్యూ గైస్ ఇరిగిపోయింది ఇక్కడ అసలు, చూడండి మొత్తం సింగిల్ స్టోన్, అప్పుడు ఎప్పుడుదో. ఇది స్నేక్, దీన్ని ఏమంటారు తెలియదు నాకు. ఇక్కడ శివలింగం ఉంది, వుడ్తో చేసింది, చెక్కది ఉంది చూడండి శివలింగం. ఇది 540 పిల్లర్ మీద ఈ బొమ్మ ఉంటుంది, 540 పిల్లర్ మీద బొమ్మ ఉంటుంది. మాకు ఇప్పుడే ఒకటి తెలిసింది గైస్, ఏంటంటే మీరు ఒకవేళ 540 పిల్లర్ పైన చూసారనుకో మీకు ఈ బొమ్మలు అయితే కనిపిస్తాయంట. ఇప్పుడు అది వెళ్ళి ఎతికితే అయిపోద్ది మన పని. దాన్ని బట్టి ఇక్కడ నంబరింగ్ కూడా ఉందంట, 530 మా అవ్వనే అవ్వట్లేదు. ఇక్కడ ఇంకో స్నేక్ ఉంది, మాకు తెలియదు ఏమంటారు ఈ స్నేక్ అన్నిటిని, అందుకు ఏమంటారు స్నేక్. మళ్ళీ స్నేక్, ఇక్కడ 2 స్నేక్స్ ఉన్నాయి మళ్ళీ. ఇక్కడ కాస్త లైట్ అయితే లేదు, వేసాను లైట్, ఇదేంటో అని కూడా తెలియట్లేదు నాకు. కాలభైరవుడే అనుకుంటాను, ఎస్ కాలభైరవుడే. నెక్స్ట్ తెలీదు, బాణమా అని కూడా అర్థమట్లేదు ఏంటో ఇది. మళ్ళీ స్నేక్స్దే ఉన్నాయి ఇక్కడ చూడండి, మళ్ళీ దేవుళ్ళు తెలీదు. ఇక్కడ మళ్ళీ సింగిల్ స్టోన్ టీవీ షేప్లో ఏమో రాస్తుంది ఇక్కడ, సైన్ లాంగ్వేజ్ అప్పటి టైంని. ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్, ఆ పిల్లర్ నెంబర్స్ పైన ఉంటాయంట, ఇక్కడ లేదు పిల్లర్ నెంబర్ కానీ. మళ్ళీ ఇక్కడ అదే నాట్యంది, ఇక్కడ కూడా చెప్పాను కదా స్క్రిప్ట్ది అంత గీకుంది గోడల పైన. ఇక్కడ దేవుళ్ళు ఉన్నాయి, ఇది చూడండి. సో ఇది వచ్చేసి మురుగర్ సుబ్రహ్మణ్య స్వామి, ఎవరు తెలీదు. ఇక్కడ కూర్చోండి, మొత్తం ఇంకా లైట్స్ ఉన్నాయి ఇటు సైడ్. ఇటు లోపలికి వెళ్ళి చూద్దాం, ఇంకా ఇటు వెళ్దామని చెప్పాను కదా ఇందాక, ఇటు నుంచి దారి ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నార్మల్ అంటే 1000 పిల్లర్స్ ఏదో ఉంటాయేమో అనుకున్నాను, కానీ లోపల ఇవన్నీ ఉంటాయని అసలు ఎక్స్పెక్టే చేయలేదు నేను. ఇందిరా బాబు ఇది
ఐ గెస్ దీని వెనకాల ఏమన్నా ఉండొచ్చేమో. ఇలా క్లోజర్ ప్యాకెట్ ఉన్నాయి, ఓన్లీ పిల్లర్ పెట్టినా మాత్రం బెటర్ కదా, తెలీదు. బా బా ఇంత ఘోరంగా ఇస్తుంది అసలు. ఇక్కడ వెంటిలేషన్ ఒక్క చోట్ల చూడండి అంతా అని, ఇక్కడ పైన సన్లైట్ వచ్చేటట్టు వెంటిలేషన్ ఉంది. ఇంకేమా ఇక్కడ వాటర్ది కూడా ఉంది. ఇది ఐకెస్ కొత్తదే, అప్పుడుది కాదు. ఇక్కడ వెంటిలేషన్కి ఉంది. స్టోన్ ఏదో జీవి అనుకున్నాను నేను. ఇందాక చెప్పాను కదా గైస్, అలాంటిది చూడండి. ఇక్కడ పిల్లర్స్ పైన అలాంటివి వచ్చాయి చూడండి బొమ్మలు. 3 OP కూడా అయిపోయింది, అంత ఉన్నాయి ఇక్కడ. అటు సైడ్ చూడండి ఎవ్వరు లేరు, మొత్తం డార్క్, లైట్లు కూడా లేవు. ఇక్కడ కూర్చోడానికి ఏమో ప్లేస్ ఉంది, ఫ్లాష్ ఆన్ చేస్తా. బో ఎక్స్పెక్ట్ చేయలే గైస్ అసలు నేను. టెంపుల్లో ఏదో 1000 పిల్లర్స్ అంటే 1000 పిల్లర్స్ ఒకటే ఉంటాయేమో అనుకున్నాను. అని చూడండి అక్కడ చూపించాను కదా శివుడు లింగము అంతా, ఆ పిల్లర్స్ నెంబర్ బట్టి ఉన్నాయి ఇక్కడంతా. దేవుళ్ళు అవి అక్కడ చూపించాను కొన్ని, అవన్నీ ఉన్నాయి మళ్ళీ ఇక్కడ. ఓపిక అయిపోయింది అసలు, అంత ఎక్కువనే కదా. చూడండి ఇందాక చూపించాను, బ్యాగ్ చూపించాను, ఫ్రంట్లో ఇది ఉంది చూడండి. ఇది స్టార్టింగ్ ఉంది. ఐ గెస్ ఇక్కడ అభిషేకమో లేకపోతే వచ్చినది ఏమో, కానీ ఇక్కడ పువ్వులు ఉన్నాయి మిడిల్లో. వాటర్ ఇప్పుడు ఇది ఉంది కదా గైస్, సో దీని నుంచి ఉన్న వాటర్ వేస్తే ఇలా వెళ్ళి అటు సైడ్ నుంచి ఇలా బయటికి వెళ్ళిపోద్ది. ఇదేందో తెలియదు ఇంకా, సమాధి అన్నాడు డాడీ.